కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వమని చెబితే కఠిన నిర్ణయాలు తప్పవని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎంపీ మందా జగన్నాథన్ నివాసంలో ఎంపీలంతా భేటీ అయ్యారు. సీనియర్ నేతలు కేశవరావు, యాదవరెడ్డిలు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 28న నిర్ణయం ప్రకటించకుండా వాయిదా వేసి తెలంగాణ ప్రజలను మరోమారు మోసం చేశారని మందా జగన్నాథం మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేసే అంశాలు తమ కార్యాచరణలో ఉంటాయని ఎంపీలు తెలిపారు. రాష్ట్ర సాధన కొరకు కేసీఆర్ తో మాట్లాడతాం, జేఏసీతో మాట్లాడతాం, తెలంగాణను సమర్థించే అన్ని రాజకీయ పార్టీల నేతలతో కూడా మాట్లాడతాం. పార్టీ మారడానికి చర్చించడానికి సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధనే మా యొక్క లక్ష్యం. 28 జనవరిని మీరు వాయిదా చేసుకుంటున్నారు. సరే, మీరు తెలంగాణ ఇస్తామని చెప్పి ఓ వారం రోజులు వాయిదా చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఏదైతే నిర్ణయం తీసుకోవాలో తెలంగాణకి అనుకూలంగా మీరు తీసుకోకపోతే డెఫినెట్లీ దాంట్లో రిపర్కషన్స్ ఉంటాయి. ఆల్ కైండ్స్ ఆఫ్ రిపర్కషన్స్ ఉంటాయి. దానికి మేము అందరం కూర్చొని అందరం కలిసి సమిష్టమైన నిర్ణయం తీసుకోవాలి, కలిసి తీసుకోవాలి. ప్రతిసారి ఇటువంటి ప్రకటన చేయడం వలన కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోతుంది తెలంగాణ ప్రాంతంలో. అందులో ఈ ప్రాంత నాయకులుగా మరి మంత్రులు అయితేంటి, ఎంపీలమైతేంది, ఎమ్మెల్యేలమైతేంది, ఎమ్మెల్సీ అయితేంది, ప్రజలకు మాటికి చెప్పాలంటే నమ్మకం, విశ్వాసం ప్రజలు కోల్పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక తెలంగాణ ద్రోహి పార్టీగా చిత్రీకరించబడుతుంది. ఆ భావన ప్రజల్లో రాకుండా ఉండాలి.